హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా జనవరి 1, 2024 నుంచి కొన్ని కొత్త రూల్స్ అయితే ప్రవేశపెట్టబోతున్నారండి. ఈ యొక్క రూల్స్ వల్ల ఎవరెవరికి ఏ విధంగా లాభపడబోతున్నారు, ఎవరెవరికి నష్టం కలగబోతుంది, వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ యొక్క రూల్స్కి సంబంధించి ఎప్పటికప్పుడు ఏ అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియోస్ చేసి తెలియజేస్తాను. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. దీంతో పాటు బ్యాంకింగ్ ఇతర విషయాల్లో పలు కీలక మార్పులు రానున్నాయి. అవేంటంటే, డీమ్యాట్ అకౌంట్ హోల్డర్లు జనవరి 1 లోపు తమ నామినేషన్ వివరాలను సమర్పించాలి. ఈ యొక్క రూల్ పాటించని వాళ్ళు స్టాక్స్తో ఎటువంటి లావాదేవీలను నిర్వహించలేరు. ఆధార్ కార్డు వివరాల్లో ఉచితంగా మార్పులు చేసుకునేందుకు డిసెంబర్ 31 తేదీ చివరి తేదీ. ఆ తరువాత మీరు ఏవైనా మార్పులు చేసుకుంటే ₹50 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అలాగే దీనితో పాటుగా సిమ్ కార్డు కేవైసీ ధృవీకరణ ఇక నుంచి డిజిటల్ రూపంలోనే జరుగుతుంది. మీరు సిమ్ కార్డు తీసుకోవాలంటే మీరు ఎటువంటి పేపర్లు అయితే దరఖాస్తులు అయితే నింపాల్సినటువంటి అవసరం ఉండదు. కొత్త కొనుగోలు సిమ్ కనుక మీరు తీసుకున్నట్లయితే టెలికాం కంపెనీలు కస్టమర్ల నుంచి బయోమెట్రిక్ వివరాలను మాత్రమే సేకరిస్తాయి. ఈ విధంగా చేయడం వల్ల మోసాలకు కళ్ళెం వేసేందుకు ఈ నిబంధనను మన యొక్క ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టింది. ఇక బ్యాంకు లాకర్లు ఉన్న వారందరూ కూడా డిసెంబర్ 31 లోపు తమ బ్యాంకులతో రివైజ్డ్ అగ్రిమెంట్లు కుదుర్చుకోవాలి. లేకపోతే లాకర్ను ఫ్రీజ్ చేస్తారు. ఆ తర్వాత మీరు లాకర్ని ఉపయోగించుకోవడం కష్టమవుతుంది. కొత్తగా టెలికమ్యూనికేషన్ బిల్లు ప్రకారం ఫేక్ సిమ్ కార్డులు కొనుగోలు చేసిన వారికి 3 ఏళ్ల జైలు శిక్ష, అలాగే 50 లక్షల వరకు జరిమానా విధిస్తారు. 2022-23వ ఆర్థిక సంవత్సరానికి చెందిన ఐటీ రిటర్న్లను దాఖలాలకు డిసెంబర్ 31 తేదీ చివరి తేదీ. ఈలోపు పెనాల్టీ సహా రిటర్న్లు కూడా దాఖలు చేయాలి. ఇలా చేసుకుంటే మనకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా 2024 జనవరి 1 నుంచి చేసుకోవచ్చు. అలాగే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 1, 2024 నుంచి మనకు అనేక రకాల పథకాలను కూడా అమలు చేయబోతున్నారు. వాటిలో ముఖ్యంగా రేషన్లు, పెన్షన్లు, అలాగే కొత్తగా రేషన్ కార్డు, ఇవన్నీ కూడా అయితే మనకు పథకాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయబోతుంది. వీటికి అనుగుణంగా ప్రజాపాలన అప్లికేషన్ ఫారంను కూడా అందించారు. ఇక జనవరి నుంచి మనకు కొత్త రూల్స్, నిబంధనలన్నీ కూడా వస్తూ ఉంటాయి. అలాగే గ్యాస్ సిలిండర్ ధరలు కూడా భారీగా అయితే మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. వీటితో పాటుగా మనకు ఒక్కొక్క లీటర్ పెట్రోల్ మీద కానీ డీజిల్ మీద కానీ ₹10 వరకు తగ్గించలాగున కేంద్ర ప్రభుత్వం మనకు ప్రణాళికలు కూడా తీసుకురాబోతుంది. తరువాత మనకు గ్యాస్ సిలిండర్ ధర ₹500కి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందివ్వబోతున్నారు. సో ఇన్ని రకాలైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా మనకు మార్పులు చేర్పులు అయితే 2024 జనవరి